మద్గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సాయి ప్రచోదయాత్. ఓం సాయినాథాయ నమః. పరంధాముడే పర్తి సాయి అనే శీర్షికలో మనము తెలుసుకుంటూ ఉన్నాం. అన్ని అవతారాలలోనూ భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు, సహాయం చేస్తాడు, ఎవరికి అపకారం చేయడు, ద్వేషించడు. ఈ గుణాలు భగవతత్వానికి ప్రతీక. అది సహజ లక్షణం. కానీ కొందరు వారి స్వార్థం విఫలమైతే భగవంతుడిని దూషిస్తుంటారు. అలా దూషించేవారు 3 రకాలు. మొదటివారు దేవుడు అంటేనే విశ్వాసం లేనివారు. అట్టి వారికి సహజంగానే భగవంతుని పట్ల భక్తి కలగదు, పైగా విమర్శిస్తూ ఉంటారు. రెండవ వారు వారి అభిష్టాలు నెరవేరక కోర్కెలు విఫలమైనప్పుడు వారి సొమ్ము ఏదో భగవంతునికి పెట్టినట్లు విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి అల్పబుద్ధుల వారు కోర్కెలు నెరవేరలేదని దూషిస్తుంటారు. కోరిక తీరిన వేళ గొప్పగా పొగుడుతారు, కోరిక తీరకపోతే తెగ తెగుడుతారు. కొనేది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ అంటారు బాబా ఇలాంటి వారిని. చేసే సాధన అల్పం, కోరికలు మాత్రం అనంతం. ఇక 3వ రకం వారు ఆధ్యాత్మిక రంగంలో ఉంటున్నా ఎదుటివారి పట్ల వ్యక్తిగతమైన ద్వేషము, ఎదుటివారికి కీర్తి ప్రతిష్టలు వస్తుంటే సహించుకోలేరు, అసూయతో ద్వేషిస్తూ ఉంటారు. భగవద్భక్తులైన క్రోధము, ద్వేషము, అసూయ వంటి దుర్గుణాలు మనస్సును విషమయం చేస్తాయి. దానితో చేసే కర్మలు కూడా విషమయంగానే రూపొందుతాయి. అందువల్ల వారే నష్టపోతారు అంటారు సత్యసాయిబాబా. అన్ని రూపాలను భగవత్ స్వరూపులుగా విశ్వసించాలి. ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ బాబా భక్తుల ఇళ్లకు వస్తానని మాట ఇచ్చి ఒక ఏనుగు రూపంలోనో, కుక్క రూపంలోనో, పిల్లి రూపంలోనో వెళ్ళి వాళ్ళు చేసిన పదార్థాలు ఆరగించిపోవడము సాయి సచ్చరిత్రలో చూసినాము. స్వామి, మీరు మా ఇంటికి వస్తానని చెప్పి రాలేదే అని భక్తులు అడిగితే, నేను పిల్లిగా వచ్చి తినేటప్పుడు మీరు తరిమేశారు కదా అన్నారట బాబా. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా భగవంతుని దివ్య తేజస్సు, ప్రభావం, దివ్యత్వం, వాటి విలువ ఏనాటికి మారదు. పెద్ద వజ్రం ఒకటి మట్టిలో దొరికిన విలువ మారదు, దాని మెరుగు పోదు. మంచి గుమ్మడి పండు కంచిలో కాసిన రుచి కూడా మారదు, దాని చవియు పోదు. గొప్ప నెమలి గ్రుడ్డు కోడి తాపొదిగిన వన్నె మారదు, దాని చిన్న పోదు. దూషణ భూషణలకు భగవంతుడు అతీతుడు. ఏ విధంగా భగవంతుని గురించి భిన్న దృక్పథాలకు మూల కారణము, అలా అని వారి అభిరుచులకు, వారి అలవాట్లకు మూల కారణం వారు పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుని నిందించడమో ప్రశంసించడమో అన్న విషయమంతా ఆ వ్యక్తి యొక్క పుట్టుక పైన ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. ఈ సత్యాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సంతలో కొందరు స్త్రీలు పూలు అమ్మి, కొందరు స్త్రీలు చేపలు అమ్మి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో వర్షము ప్రారంభమైనది. ఒక పూల వ్యాపారి వారిని ఆ రాత్రికి తన ఇంట ఉండుటకు 2 స్త్రీలకు ఆశ్రయం ఇచ్చాడంట. ఆ ఇంటిలో అంత పుష్పాల సుగంధం వ్యాపించి ఉన్నది. పడుకున్న స్త్రీలలో చేపలు అమ్మిన ఒక ఆమె లేచి తనకు నిద్ర పట్టడం లేదని, ఏదో వాసన వస్తుందని తన ఖాళీ చేపల బుట్టను తెచ్చి తల కింద పెట్టుకున్నాక ఆమెకు హాయిగా నిద్ర పట్టింది. పూలు అమ్మిన స్త్రీకి చేపల బుట్టలకు దూరంగా పడుకొని ఆ ఇంటిలోని పుష్ప సుగంధ పరిమళానికి నిద్ర సమస్య ఉత్పన్నం కాలేదు. కనుక మానవుల అభిరుచులు వారి అభ్యాసముల మీద, పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి అని సత్యసాయిబాబా వారు ఒక కథ రూపంలో మనకు చెప్పారు. పేపర్ మీద పూల తీగ బొమ్మ గీస్తే బయట గాలి ఎంత వీచినా ఆ తాకిడికి పేపర్ కదులుతుందే కానీ పూల తీగ కదలదు. అదేవిధంగా భక్తులైన వారి హృదయంలో పాతుకుపోయిన భగవద్భావం బయట గాలికి ఏమాత్రం చలించదు. ప్రపంచ పరిస్థితుల పట్ల
కష్టాల వల్ల నా నమ్మకం చలిస్తున్నది అని ఎవరైనా అన్నారనుకోండి, అది సరి అయిన నమ్మకం కాదు అంటారు సత్యసాయి. ఏది ఏమైనా దైవాన్ని నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు ఈ లోకాన లేరు అని ముమ్మారు లేరు అని ముమ్మారు ఉద్ఘాటించారు స్వామి. ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. కొందరు భక్తులు స్వామిని వెంట పెట్టుకొని బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా వారు తీసుకొచ్చిన కారులో పెట్రోల్ అయిపోయిందని డ్రైవరు చెప్పాడు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పెట్రోలు దొరకదు, పెనుగొండ పంపి తెప్పించుకోవాలి అని వారు ఆలోచిస్తుండగా స్వామి వచ్చి రెండింటిలోనూ నీళ్లు నిండా పోసేయండి అన్నారట. స్వామి ఎగతాళి చేస్తున్నారు అనుకున్నారు వారు, కానీ స్వామి మళ్ళీ అదే మాట అన్నారట. ఈసారి వారు విస్తుపోయి, స్వామి ట్యాంకులో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కదా అన్నారు. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలోని తీవ్రతను గమనించి వెంటనే వారు ట్యాంకులు నీళ్లతో నింపారు. స్వామి కారులో కూర్చొని డ్రైవర్ను స్టార్ట్ చేయమన్నాడు. నిరాఘాటంగా బెంగళూరు వెళ్ళాయి వాహనాలు. అయితే దారిలో స్వామికి మరొక లీలను చేశారు. త్రోవలో ఒక గతుకులో జీపు పక్కకు పడిపోయినా ఎవరికి దెబ్బలు తగలలేదు. అందరూ జీపుని నిలబెట్టడానికి ప్రయత్నించారు. స్వామి కారు దిగి వచ్చి అందరిని తప్పుకోమని చెప్పి తన చిటికెన వేలతో జీపును ఎత్తి నిలబెట్టారు. స్వామి చెప్పే మిరకల్స్ చూసి భక్తులవడం కాదు, త్రికరణ శుద్ధిగా స్వామి ప్రబోధాలయ్యడ విశ్వాసం పెంచుకోవడము అవసరము. ఒకానొక సందర్భంలో నామి కంటి నామమే గొప్పది అని చెబుతూ రామాయణంలోని ఒక సంఘటన చెప్పారు బాబా. శ్రీరాముడు సభ జరుపుతున్న సమయంలో నారదుడు ప్రవేశించి వశిష్ఠ, విశ్వామిత్రుడు ఇంకా ఎందరో మహాపురుషులు కొలువు తీరిన ఉన్న వారితో ఒక సందేహం వ్యక్తం చేశాడు. అయ్యా, నామస్మరణలోని మహత్యమును, నామిలో ఉన్న మహత్యమును తెలియజేస్తూ పరమాత్మని నామం గొప్పదా, నామి గొప్పదా అన్న సందేహాన్ని తీర్చండి అని ప్రార్థించాడు. కొందరు రూపమని, మరికొందరు నామం గొప్పదని తెలియజేస్తూ వచ్చారు. నామి అంటే రూపము, నామం అంటే పేరు అని మరికొందరు నామం గొప్పదని తెలియజేస్తూ వచ్చారు. చివరకు హనుమంతుని ప్రశ్నించగా హనుమంతుడు, స్వామి, ఈ విషయం ఇంతమంది మహాపురుషుల మధ్య బహిరంగంగా చెప్పడానికి నా మనసు ఇష్టపడడం లేదు కనుక తమకు మాత్రమే చెబుతున్నానని నారదునికి అతి సమీపముగా వచ్చినప్పుడు ఏదో నారదుని చెవిలో చెబుతున్నాడని సభాసదులు అనుకున్నారు. కానీ నారదుడు హనుమంతునికి చెబుతున్నాడు, ఏమని? నీవు ఈ సభలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేయి, కానీ విశ్వామిత్రునికి చేయవద్దు అన్నాడు. విశ్వామిత్రుడు తనకు నమస్కరించకుండా ఉపేక్షించి హనుమంతుడు అందరికీ నమస్కరించిన మొదట ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ నారదుడు విశ్వామిత్రుని పక్కన చేరి, స్వామి, ఇంతమందికి నమస్కరించిన హనుమంతుడు తమకు మాత్రమే నమస్కరించకుండా మిమ్మల్ని అవమానించాడు అని చెప్పాడు. విశ్వామిత్రుని కోపం వచ్చి నేరుగా రాముడితో, నీ దాసుడు హనుమంతుడు ఈ మహాసభలో నన్ను అవమానించాడు, అతనికి కఠిన శిక్ష విధించటమేమిటి, వధించాల్సిందే అన్నాడట. రాముడు అట్లే అని రేపటి దినమే హనుమంతుని వధిస్తామని సభలో చెప్పాడట. ఇది నారదుడు కల్పించిన ఘట్టమే అని ముందు ఏమి జరగబోతుందో కూడా రామునికి తెలుసు. తర్వాత నారదుడు హనుమంతుడితో, నీవు రేపటి దినము సరయూ నదిలో స్నానమాచరించి రామనామాన్ని స్మరిస్తూ కూర్చో అని బోధించాడు. ప్రజలందరూ ఏమి జరగబోతుందో అని ఉత్కంఠతో సరయూ నది వద్దకు వెళ్ళారట. రాముడు హనుమంతుడిపై బాణాలు ప్రయోగించడము ఆరంభించాడు. అగ్ని కక్కుతూ వెళ్ళిన ఒక్కొక్క బాణం హనుమంతుని దగ్గరకు వెళ్ళేటప్పటికీ చల్లబడిపోయి ఆయన పాదాల వద్ద పవళిస్తున్నాయి. రాముడు అలసిపోయి లక్ష్మణుని ప్రేరేపించాడు. ఈ దృశ్యాలను చూసిన వారంతా ఆశ్చర్యపడుతూ ఉండగా నారదుడు ప్రవేశించి, రామా, ఇది నీకు చేత కాదు, ఎందుకంటే హనుమంతుని నీ నామస్మరణ చేతనే బాణాలు విఫలమైనాయి. అంతేగాక నీ నామమే చాలా గొప్పది. నీవు కేవలం ఒక రూపాన్ని ధరించి సముద్రాన్ని దాటగలిగావు, లంకను జయించావు, రావణుని మాత్రం హతమార్చావు. కానీ నీ నామం అనేక మంది చేత సంసారములనే సముద్రాలను దాటిస్తున్నది. నీ నామమే భక్తుల జీవితానికి ఒక నావగా రూపొందినది. కనుక నీకంటే నీ నామమే గొప్పది అని చెప్పి లోకానికి ఒక మహత్తరమైన సందేశాన్ని అందించాడు. ఇది స్వామివారు తమ దివ్య ఉపన్యాసంలో
భక్తులకు చెప్పిన విషయం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానమైనది నామస్మరణ. నామము చేత నామిని పొందవచ్చు అన్నారు. అంటే భగవంతుని నామముని ఉచ్చరిస్తూ ఉంటే ఒకనాటికి భగవంతుని స్వరూపాన్ని మనము దర్శించవచ్చు అని అర్థం. భక్తి కోసం తప్ప మరి దేనికోసము ప్రార్థించకుండా కొండంత సహనాన్ని పెంచుకున్న వారికి భగవంతుని అనుగ్రహము లభిస్తుంది. భక్త రామదాసు శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ అంటూ కదళీ ఖర్జూరాది ఫలముల కన్నా అధికము, పనస జంబూ ద్రాక్ష ఫల రసముల కంటే అధికమౌ నీ నామము ఏమి రుచిరా ఎంతో రుచిరా అన్నాడు. రామదాసు భక్తికి పులకరించి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చి కనికరించాడు. త్యాగరాజస్వామి కీర్తనల ద్వారా చేసుకున్న విన్నపాలకు కరిగి శ్రీరాముడు సీతా సమేతుడై వచ్చి ఆపదలో ఆదుకున్నాడు. అన్నమయ్య సంకీర్తనలకు ఆ వెంకటేశ్వరుడే స్వయంగా వచ్చి పల్లకీ మోసాడు. లోకంలో ఒక్క రామనామాన్ని మాత్రమే తారక మంత్రము అంటారు. తరింపచేసేది కనుక సాయి అన్న 2 అక్షరముల పలుకు దివ్య జీవితానికి పలకరింపు, జీవిత లక్ష్యానికి మేలుకొలుపు అని కీర్తిస్తారు. వేద విద్యల కన్నా నామస్మరణమే మిన్నా అనే సత్యాన్ని ఈ సంఘటన రుజువు చేసింది. మరి ఒక సంచికలో సాయిబాబా చెప్పిన విశేషాలను, భక్తుల యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.